జేటీవీ న్యూస్ స్వాగతం. తిరుపతి నియోజకవర్గంలోని 50 డివిజన్లకు సంబంధించి తెదేపా డివిజన్ కమిటీల నియామకం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే సుగుణమ్మ తెలిపారు. సోమవారం తిరుపతిలోని ఆమె నివాసంలో పార్టీ పరిశీలకులతో కలిసి సుగుణమ్మ విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పార్టీని బలోపేతం చేసేందుకు డివిజన్ కమిటీలను నియమించినట్లు వెల్లడించారు. కమిటీల నియామకం ఈ నెల 7 లోపు పూర్తి చేస్తామన్నారు. ప్రతి కమిటీల్లో అన్ని కులాలు, మతాలు, మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు. నిజాయితీగా పార్టీ కోసం పనిచేసే సభ్యులకు తొలి ప్రాధాన్యం ఉంటుందన్నారు. పార్టీ ఏర్పాటు చేసిన పరిశీలకుల సమక్షంలోనే కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. డివిజన్లోని నాయకులు అందరూ పరిశీలకులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్, తెదేపా నగర అధ్యక్షుడు దంపూరి భాస్కర్ యాదవ్, మందలపు మోహన్ రావు, సైకం జయచంద్రారెడ్డి, కాదర్ భాష, పేట రాధారెడ్డి, రెడ్డివారి గురవారెడ్డి, సూరా సుధాకర్ రెడ్డి, కృష్ణమూర్తి రెడ్డి, బుల్లెట్ రమణ, కృష్ణ యాదవ్, వెంకట సుబ్బారెడ్డి, మణినాయుడు, జనతాగిరి, వెంకటాచలం, రాజశేఖర్ నాయుడు, అన్నా రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదు, సంస్థాగత ఎన్నికల ప్రక్రియ, కన్వీనర్ శ్రీ కళా వెంకటరావు గారి సూచనల మేరకు అసెంబ్లీ ఉప ఎన్నిక దృష్ట్యా వాయిదా వేయడం జరిగింది. కాబట్టి తిరుపతి కార్పొరేషన్ కు సంస్థాగత ఎన్నికల ప్రక్రియ 2015 మార్చి 2వ తేదీ నుండి 6వ తేదీ వరకు రోజుకు 10 డివిజన్లు చొప్పున ప్రకారం 50 డివిజన్ల ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయవలసిందిగా తెలియజేయడం. అన్నగారు శ్రీ వి రమేష్ రెడ్డి గారు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి చంద్రగిరి, అదేవిధంగా శ్రీ ఆర్ గురవారెడ్డి, రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి. వీరు 1 నుంచి 10వ డివిజన్ వరకు వేసేటువంటి కమిటీల్లో వీరందరూ కూడా పరిశీలకులుగా ఉండి అక్కడ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 11 నుండి 20 వరకు ఇక్కడి నుంచి శ్రీధర్ వర్మ, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా ఉపాధ్యక్షులు బీజీ కృష్ణ యాదవ్ గారు, వీరితో పాటు రాష్ట్ర పార్టీ పరిశీలకులు ఎస్ వెంకట సుబ్బానాయుడు, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి కడప జిల్లా, జిల్లా పార్టీ పరిశీలకులు శ్రీ కన్నయ్య నాయుడు, టి కన్నయ్య నాయుడు గారు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు బిఎన్ కండ్రిగ, అదేవిధంగా ఎం వెంకటేష్ బాబు, జిల్లా పార్టీ ప్రత్యేక ఆహ్వానితులు పాకాల, అదేవిధంగా 21 నుండి 30 వరకు ఇక్కడి నుంచి బుల్లెట్ రమణ, జిల్లా అధికార ప్రతినిధి మరియు మణినాయుడు, రాష్ట్ర పరిశీలకులు శ్రీ ఎంవి రమణ గారు, పార్టీ నాయకులు కడప జిల్లా, జిల్లా పార్టీ పరిశీలకులు శ్రీ పి వెంకటాచలం, రాష్ట్ర బీసీసీఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి. మెంబర్షిప్ వారి సభ్యత కార్యక్రమాలు తీసుకుంటున్నారు. సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎన్నికల్లో పాల్గొనే విధంగా ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి అన్ని డివిజన్లో కూడా ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఏదైనా సమాచారం లేకపోతే ఇక్కడ ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర సమాచారం కానీ టౌన్ అధ్యక్షులు కానీ సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి సమాచారం తీసుకొని ఏ డివిజన్లో ఎప్పుడు ఏ టైంలో జరుగుతాయనేది తీసుకొని ఎన్నికలు సక్రమంగా జరిగేదానికి ప్రజాస్వామ్యబద్దంగా అన్ని డివిజన్లలో కూడా పార్టీ శ్రేణులు, పార్టీ గతంలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, కొత్తగా పార్టీలో చేరిన వాళ్ళు కావచ్చు, అందరి కార్యక్రమం ఈ డివిజన్స్ ఎన్నికలని ఒక సంప్రదాయబద్దంగా ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కూడా పిలిపిస్తా ఉన్నా. దీనికి సంబంధించి రోజు 2 డివిజన్ల చొప్పున 7వ తారీఖు లోపల కంప్లీట్ చేయడం జరుగుతుంది. 7వ తారీఖు ఆఖరి రోజు అంత లోపల ప్రతి ఒక్కరు కూడా మెంబర్షిప్ ఉన్న వాళ్ళందరూ కూడా
ఈ ఎన్నికల్లో పాల్గొనవచ్చు. ఎవరికైనా మెంబర్షిప్ లేకపోతే ఎవరైనా ఒక డివిజన్ లో ఒక 50 మందో 20 మందో తీసుకోవాలని ఉంటే అభ్యర్థుల పేరు లిస్ట్ కానీ మొత్తం ఎవరెవరు పేర్లు రాసి ₹100 దగ్గర కట్టేది ఏదైనా ఉంటే స్టేట్ పార్టీకి పంపిస్తే ఆడ అప్రూవ్ చేయడం జరుగుతుంది. కొత్తగా ఎవరైనా చేరదలుచుకుంటే ఇప్పట్లో అంతే. తర్వాత రాష్ట్రంలో అనుకోని విధంగా తెలుగుదేశం పార్టీలోకి అన్ని పార్టీల నుంచి వలసలు రావడం జరిగింది. ఏ పార్టీకైనా పట్టుకొమ్మలు బూత్ కమిటీ నుంచి ఉన్న ఆ కమిటీలే పట్టుకొమ్మలు పార్టీకి. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలని ఉత్సాహంగా ఉంటారు. పూర్తి టయాన్ని పార్టీ కోసం వెచ్చించి పార్టీ పటిష్టతకు అక్కడ లోకల్లో ఉన్న సమస్యలను తీర్చేంత టైం కేటాయించగలిగి ఉండే వాళ్లకు మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ చేసి మంచి శక్తిని పార్టీకి అందించడానికి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త పార్టిసిపేట్ చేసి ప్రోత్సహించి పంపించాలని. నేను దాదాపు 25 years గా టీంలో ఉన్నాను. జనరల్ సెక్రటరీగా ఉన్నాను. అప్పటి నుంచి మధ్యలో ఒక 2 years మాకు అన్న మీద అభిమానం జరిగితే ఏదో షిఫ్ట్ అయినా మళ్ళీ మనం చేరాము. కానీ ఇక్కడ ఏమైందంటే చాలాసార్లు చెప్తున్నాం, ఇక్కడ అన్నతో చేరిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి ఇక్కడ ఎవరు పట్టించుకోవడం లేదు. మాకు ఫీలింగ్ నరసింహారావు చెప్పినట్టు కొన్ని వర్గాలను పూర్తిగా విస్మరిస్తున్నారు. దయచేసి ఆ వర్గాలు మేజర్ కమ్యూనిటీస్ ఉన్నాయి ఇక్కడ, వాటిని మీరు ఎక్కడా స్థానం ఇవ్వడం లేదని నా పర్సనల్ అభిప్రాయం. రాబోయే నిమిషంలో అన్న అందరూ ఇప్పుడు ఈ జనరల్ ఎలక్షన్స్ వేరే, కార్పొరేషన్ ఎలక్షన్స్ వేరే. కార్పొరేషన్ ఎలక్షన్స్ లో గెలవడం అనేది చాలా కష్టమైన విషయం. ప్రతి ఒక్కరు తెలుసు. కౌన్సిలర్ గెలవలేని వాళ్ళు ఎంపీ అవ్వచ్చు, సీఎం అవ్వచ్చు. చాలా మంది మనకు చంద్రగిరి ఎమ్మెల్యే కూడా ఓల్డ్ ఎమ్మెల్యే మనకు ఉదాహరణ. కార్పొరేట్ మామూలు వీధులు గెలవలేని ఎమ్మెల్యే కాదు. కానీ నేను కించబడడం కాదు. బేసిక్ లో మనం అందరినీ కలుపుకొని అన్ని వర్గాలని మైనారిటీస్ కూడా మనం కొద్దిగా కలుపుకొని అందరూ కూడా కలుపుకొని కూడా ఆల్మోస్ట్ మనం కొద్దిగా మైనారిటీ దూరం ఉండడానికి అందరూ చేస్తున్నాం. అన్ని వర్గాలని కూడా స్నానం కల్పించి